నమస్తే, నేను మీ ఈశ్వర్. ఈ6 న్యూస్ కి స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. రాష్ట్రంలో జరిగిన 3వ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయకేతనం ఎగురవేసింది. మొదటి 2వ విడతల్లో సుమారు 58% స్థానాలను గెలిచిన కాంగ్రెస్ పార్టీ 3వ విడతలోనూ అదే ఆధిక్యాన్ని ప్రదర్శించింది. మొత్తం 4150 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో ఏకగ్రీవాలతో కలిపి కాంగ్రెస్ మద్దతుదారులు 2286 స్థానాలు గెలిచారు. బీఆర్ఎస్ పార్టీ 1142, బీజేపీ 242, ఇతరులు 479 స్థానాల్లో విజయం సాధించారు. ఇంకా సిపిఐ మద్దతుదారులు 24 చోట్ల, సిపిఎం వారు 7 చోట్ల గెలిచారు. సిద్దిపేట మినహా మిగిలిన 30 జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యం సాధించింది. 31 జిల్లాల్లోని 12,733 పంచాయతీ సర్పంచ్ పదవులకు 3 విడతల్లో ఎన్నికలు జరిగాయి. ఇందులో కాంగ్రెస్ పార్టీ 7,010 స్థానాల్లో విజయం సాధించింది. బీఆర్ఎస్ 3,502 స్థానాల్లో విజయం సాధించింది. అలాగే బీజేపీ 688 స్థానాలు గెలుపొందింది. ఇతరులు ఏమి తక్కువ తినలేదు. వారు 1,506 స్థానాల్లో గెలిచారు. అయితే కాంగ్రెస్ ఎక్కువ స్థానాలు గెలిచిన జిల్లాలు నల్గొండ, ఖమ్మం, భద్రాద్రి, హనుమకొండ, జగిత్యాల, జయశంకర్, భూపాలపల్లి, మహబూబాబాద్, మంచిర్యాల, మహబూబ్ నగర్, నగర్ కర్నూల్, నిజామాబాద్, పెద్దంపల్లి, రంగారెడ్డి, సంగారెడ్డి, సూర్యాపేట, వికారాబాద్, కామారెడ్డి, యాదాద్రి జిల్లాల్లో కాంగ్రెస్ ఎక్కువ ఆధిక్యాలను పొందింది.